శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత నిత్యము చదువుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈవేళ మనం 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగాన్ని పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటి శ్లోకం 6వ అధ్యాయం. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ యోగీ చ నినర్గ్నిన్న చాక్రియః. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఎవడు చేయవలసిన కర్మములను ఫలాపేక్ష లేకుండా చేయును అతడే సన్యాసియో యోగియో అగును. అంతియే కాని అగ్నిహోత్రమును వదలినవాడు కానీ కర్మలను విడిచినవాడు కానీ సన్యాసియు యోగియు ఎన్నటికి నీ కానేరడు అని ఇక్కడ మనకు చెప్పాడు భగవానుడు. సన్యాసి అనగా కొందరు అగ్నిహోత్రమును త్యజించిన వాడనియు కాషాయంబరములను ధరించిన వాడనియు మాత్రమే తలంచుచుందురు. కానీ మరికొందరు యోగి అనగా కర్మలన్నిటినీ విడచిపెట్టి ఏకాంతమున ఏ కొండ గుహలోనో ఉండువాడని భావించుతున్నారు. కానీ ఇవన్నీ బాహ్య చిహ్నములు మాత్రమే. ఇంత మాత్రము చేత ఎవరును సన్యాసులు కానీ యోగులు అని కానీ చెప్పదగరు. ఎందుచేత లోన వాసనలు నశింపని ఎడల లోన వాసనలు నశించవలెను అనగా సంగముతో అటాచ్మెంట్ తొలగవలెను, ఫలాపేక్ష వేడవలెను, బాహ్యముతో పాటు అభ్యంతరము కూడా అనగా అంతరంగము కూడా మారవలెను. అప్పుడే వారు సన్యాసులని కానీ యోగులను కానీ చెప్పదగియుందురు అని భగవానుడు చక్కగా మనకు బోధామృతాన్ని అందించాడు. చేయదగిన కర్మలనే చేయుటయు వానిని కూడా ఫలాపేక్ష లేకుండా మాత్రమే చేయుటయు సన్యాసి యొక్కయు యోగి యొక్కయు లక్షణమని ఇట పేర్కొనబడిను. కావున కర్మలను బొత్తిగా వదిలిపెట్టి సోమరులై తమస్సునబడి ఏకాంతమున వ్యర్థముగా కాలము గడుపుచుండునట్టి గాని లేక కాషాయంబరములను మాత్రము ధరించి అగ్నిహోత్రమును విసర్జించి దేశ దిమ్మరులై తిరుగునట్టి గాని మనుషులు సన్యాసులు యోగులు ఎన్నటికి కానేరని ఈ శ్లోకము స్పష్టముగా రుజువు చేయుచున్నది. సన్యాసమునకు చిహ్నము కర్మ ఫలత్యాగమే యగును, సంగరాహిత్యమే యగును, యతీశ్వరుడకు గురుతు. కాబట్టి ఒకడు వాస్తవముగా సన్యాసి అగునా కాదాయని పరీక్షించుట కాతని ఆచరణను చూచిన చాలును. ఇచట 2 విషయములు ప్రస్తావించబడినవి. ఏమిటా 2 అనగా చేయదగిన కర్మని అనగా కార్యం కర్మ, మనము చేసేటువంటి కర్మని మనం చేసేటువంటి పనిని కర్మ అని ఇక్కడ మనకు చెప్పారు. గనుక కార్యం మనకు ఏ కార్యం అన్న కావచ్చు, అది కర్మనే. దానిని కూడా ఫలాపేక్ష లేకుండా మాత్రమే చేయుట, అది నిజమైనటువంటి యోగి ఒక లక్షణం. అధర్మ కార్యములను శాస్త్ర విరుద్ధ కార్యములను పాప కార్యములను ఎన్నటికి చేయరాదు. ధర్మ కార్యములనే శాస్త్ర విహిత కార్యములని పుణ్య కార్యములని చేయవలెను. వానిని కూడా ఫలాపేక్ష లేకుండా గావింపవలెను. ఇది ఏ మహోన్నతమగు ఆచరణ. ఆ విధముగా ప్రవర్తించువాడే వాస్తవముగు సన్యాసి. కాని అట్లు ప్రవర్తించువాడు గృహస్థుడైనను సన్యాసియే అగును. మరియు సన్యాసులు పొందు ఉత్తమ ఫలితములను అతడు పొందగలుగుతున్నాడు. ఇందులో ఏమాత్రం సందేహము లేదు. సన్యాసి అగుటకు ఇచ్చట ఒకానొక వర్గము గాని జాతి గాని మతము గాని ఆవశ్యకమని
చెప్పబడలేదు. పైన తెలిపిన సలక్షణములు రెండును ధర్మాచరణ నిష్కామాచరణ కలిగియున్న చాలునని మాత్రమే వచింపబడినది. సన్యాసి అనగా ఎవడు? యోగి అనగా ఎవడు? ఎటువంటి వాళ్ళు? సన్యాసులు యోగులు వారికి సాధ్యమవుతున్నదే గాని పరమాత్మను తెలుసుకోవడానికి మోక్షాన్ని పొందడానికి మనకు సాధ్యము కాదు అనే ఒక అపోహ కూడా చాలా మందిలో ఉన్నది. ఇది అవాస్తవమైనటువంటి మాట, వాస్తవమైనటువంటి మాట కాదు. భగవానుడు ఇక్కడ మనకు చెప్పాడు, స్వామరి అయి ఏ కర్మము చేయకుండా ఇంటి వద్దనే కూర్చొని ఉన్న గృహస్థుడు కూడా సన్యాసి కాదు. కర్మములలో వదిలినంత మాత్రమున, కర్మములు త్యజించినంత మాత్రమున సన్యాసి కాదు. కాబట్టి గృహస్థుడైనప్పటికీ కూడా తన నిత్య కర్మములు అనగా నిత్య కార్యక్రమములు చేస్తూ అందులో ఫలాన్ని అపేక్షించకుండా ఎవరైతే చేస్తూ ఉంటారో, స్వామరి కాకుండా మానవాళికి ప్రకృతికి తన వంతు తాను ఏదో ఓ విధంగా మనసా వాచ కర్మన కోరికలు లేని వాళ్ళై కర్మలు చేస్తూ ఉంటారో వారు సన్యాసులే అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సంసారాన్ని వదిలి పై ఆడంబరమునకు మాత్రం సన్యాస వస్త్రములను, కాషాయ వస్త్రములను ధరించి పొట్టకూటి కోసం మనసులో ఎన్నో చింతలు పెట్టుకుంటూ కోరికలతో తిరిగేటువంటి వారు నిజమైనటువంటి సన్యాసులు కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సన్యాసము ధరించడము తప్పు కాదు, కానీ సన్యాస వేషముతో, భౌతిక వేషముతో పాటు శారీరముపై ఉన్నటువంటి వస్త్రములతో పాటు మనసును కూడా ఆ విధంగా సన్యసించి కామ్య కర్మలు కాకుండా నిష్కామ కర్మాచరణ చేసినప్పుడు నిజమైనటువంటి సన్యాసి. అందులో ఏమీ దోషము లేదు. అటని గుహల్లో కూర్చున్నటువంటి వాళ్ళు, సన్యాస వస్త్రములు ధరించినటువంటి వాళ్ళు అందరూ కూడా సన్యాసులు కాదు అని చెప్పడానికి వీలు లేదు. వాళ్ళు కూడా సన్యాస వేషముతో పాటు సన్యాస లక్షణములు కలిగి మానసిక సన్యాసం తీసుకుని వారును అయి ఉంటారు. శారీరకమే కాదు, సూక్ష్మంగా కూడా కోరికలు లేని వాళ్ళై ఉండేవాళ్ళు ఉన్నారు. గృహంలో ఉన్న వాళ్ళు కూడా గృహానికి బద్ధులై బాహ్య విషయములతో మమేకమై మనసుతో కర్మములు చేస్తూ శారీరక, మానసిక, వాచిక కర్మములు అన్నీ కూడా కామ్య కర్మములు చేస్తున్నటువంటి వాళ్ళు బద్ధులే. వాళ్ళు జన్మరాహితులు కావడానికి వీలు లేదు, జన్మములకు కారణమవుతారు. సంసారములో ఉంటూ మనసవాచ కర్మన కామ్య కర్మములు కాకుండా పరమాత్మకు అర్పించి కర్మములు చేయవాళ్ళు సంసారములో ఉంటే కూడా సన్యాసులేని ఇక్కడ మనకు తెలియబడినది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.